స్టాక్ వచ్చేసింది. మిగతాది ఈరోజు నైట్ అంతా కూడా డిపోస్ నడుస్తున్నాయి. సో మనకి కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఈరోజు నైట్ అంతా కూడా అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఫిల్ చేయడానికి అనేసి ప్రణాళిక నడుస్తుంది. ఆనరబుల్ సీఎం సార్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో రెగ్యులర్గా అవర్లీ సిచ్యువేషన్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మన డీజీపీ సార్ అండ్ ఆల్ సీనియర్ అఫీషియల్స్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ జరగకుండా మనం ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఒక విఆర్ఓని రెవెన్యూ తరఫు నుండి అందరినీ పెట్టించాము. అలానే 16 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు నిరంతరం వెళ్ళి అక్కడ ఏమైనా డీజిల్ షార్టేజ్ ఉందా, బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా నడుస్తుందా, హోర్డింగ్ నడుస్తుందా అనేది తెలుసుకుంటున్నారు. ప్రజలకి మన సైట్ నుండి విజ్ఞప్తి ఏంటంటే పానిక్ బయింగ్ అనేది చేయొద్దండి. లూజ్గా కొనటము, పానిక్ బయింగ్, ఎక్కువగా అవసరం కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవటము, ఇవి చేసుకోకుండా ఉండండి. మనకి సప్లై ఉంది, డిమాండ్ కంటే ఎక్కువ కూడా సప్లై ఉంది. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మన జిల్లాలో. అండ్ ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అన్ని చోట్ల సప్లై చేయడానికి ఓవర్ నైట్ ఫుల్ నైట్ ఈరోజు డిపోస్ వర్క్ చేస్తాయి. సో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఎక్కడైనా మిస్ఇన్ఫర్మేషన్ కానీ, రూమర్ బాంగరింగ్ కానీ, సోషల్ మీడియాలో ఏమైనా ఇట్లాగా భయం కలిగించేటువంటివి చేస్తుంటే అటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కఠినంగా పరిగణిస్తాము. అండ్ వాళ్ళ మీద సెక్షన్స్, అప్రాప్రియేట్ సెక్షన్స్ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము. అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతికి గుర్తు చేయొద్దు. దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. మనకి కంటిన్యూస్ సప్లై ఉంది. సో మీరు చూస్తున్నారు, మార్నింగ్ కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం ఇప్పుడు ఈవినింగ్ కల్లా అన్ని చోట్ల సెట్ అయ్యింది. సో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మీరు మీడియా మిత్రులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ మెసేజ్ అందరికీ పంపించండి. ఎటువంటి పానిక్ బయింగ్ అండ్ హోర్డింగ్ అనేది జరగకుండా చూడండి. ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే డైవర్షన్ జరుగుతుంది, ఆర్ రీటైల్ అవుట్లెట్స్ నుండి కమర్షియల్స్కి వెళ్తుంది, ఆర్ ఇండస్ట్రీస్కి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు మాకు ఇవ్వండి. మనం అప్రాప్రియేట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? రోజుల్లో వాటన్నిటికీ మనం గ్రీన్ ఛానల్ ఇవ్వటం జరిగింది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్. సో తొందరగా, ఎంత తొందరగా మనకి బీపీసీఎల్ అనేది కృష్ణపట్నం పోర్ట్ నుండి వస్తుంది, కడప నుండి హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ చిత్తూరు నుండి వస్తుంది మన జిల్లాకి. అవన్నీ వచ్చేటప్పుడు మన జిల్లా ఎంటర్ అయిన దగ్గర నుండి కంప్లీట్గా మనం గ్రీన్ ఛానల్ ఇచ్చి వాళ్ళు తొందరగా సరఫరా చేసేట్టుగా మనం స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం నిరంతరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ.